సూర్య సంక్రమణం రోజున చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లో చేయాలని లేదు. ఏ రోజైనా, ఏ నెలైనా, ఏ సంవత్సరమైనా చేయవచ్చు. నెలకోసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు, ఏదైనా పని ప్రారంభించే ముందు, ఆపదలు కలిగినప్పుడు కానీ, డబ్బు సమస్య ఎదురైనప్పుడు కానీ ఎప్పుడైనా చేయవచ్చు. ప్రొద్దున లేచి కాలకృత్యం తీర్చి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ఓ ప్రభు అయిన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడతాము. నీ ప్రత్యుత్తం సత్యనారాయణ వ్రతం చేయగలము. అలా అని భక్తి శ్రద్ధతో సాయంకాలం వరకు ఉపవాసం చేసి మరలా స్నానం చేసి వ్రతం మొదలుపెట్టి ఒకవేళ రాత్రి కుదరకపోతే తెల్లవారు ఉదయం చేయవచ్చు. పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గురు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త టవాలు పరిచి దాని మీద బియ్యం పోసి ఒక కలస పాత్రలో, అది రాగి కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ ఉండవచ్చు, దాని మీద పెట్టి కొబ్బరికాయ నుంచి దాని మీద రవిక గుడ్డలా ఉంచాలి. ఆ పీట పైన బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను. అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేసు. సత్యనారాయణ స్వామి పంచామృతాన్ని చేయించి మఠంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతి, పరమేశ్వరుడు, సూర్యాది నవగ్రహములు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలుగా ముందుకు పూజించాలి. ముందు వరుణదేవుని కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తర్వాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులు 5 ప్రతిష్ఠించి నిర్మల మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల భేదాలు లేవు. నీ ఏ వర్ణమైన వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయవచ్చు. నారద, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖములు తొలగిస్తుంది, ధన అభివృద్ధి చెందుతుంది, పుత్ర ప్రోత్సాభివృద్ధి కలుగుతుంది అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచపక్ష పరమాన్నాలు చేసి పూలు, ఫలము భక్తి శ్రద్ధతో పూజ చేసి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులు పెట్టాలి. ఇట్లా చేసిన వాళ్ళు కోరిక తీరి ఈడేరి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతము విశేషము కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని మహావిష్ణువు నారద వారికి చెప్పినట్టు సూత మహాముని సౌనికార్యంలో చెప్పారు. ఇది మొదటి అధ్యాయం ముగిసినది. శ్రీ సత్యనారాయణ ఒక రాయి చూడండి, ఒక రాయి గ్లాస్ లోట ఏమంటే గ్లాస్ తీసుకొచ్చు. రాయి తీసి పెట్టు, పైన కొట్టడం ఈజీగా అవుతుంది. ఎడమ చేతులు రాయి, కుడి చేతులు కొబ్బరికాయ కాబట్టి కొట్టడానికి ఈజీగా అవుతుంది. ఓం శ్రీ సత్యనారాయణ మూర్తి స్వామికి జై. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరేభ్య దంపతులు మీరిద్దరు అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరేభ్య సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. శ్రీ మహాధూమం ఆగ్రాపయామి. ధూపానందరే ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. శ్రీయకాంతాయ కళ్యాణ నివేదితేషాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శ్రీ మంగళే మంగళేంద్ర ఘోషళే గుణాత్మనే చక్రవర్తి ధర్మజాయ సార్వభౌమాయ మంగళం. ద్వితీయ అధ్యాయం. ఓ ఋషులారా, పూర్వము ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి.
చెప్తున్నారమ్మా, గమనంగా వినండి. కాశీపట్టణంలో ఒక చాలా పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టములు ఏమిటని చెప్పమన్నాడు. బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి మహావిష్ణువు సత్యనారాయణుని పేరు గల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతము చేయమని ఆ వ్రతము వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ పేద బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతము చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మరునాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ఆ రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టంలో తొలగి సర్వ సంపదలకు అధికారి అయి అప్పటి నుండి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపముల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతంను ఏ మనుషులు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలుపమని సౌనికాదిములను సూత మహామహర్షి కోరాడు. సూత మహర్షి వారు ఇలా చెప్పారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఓ కట్టెల మేతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ చేస్తూ తిరుగుతున్నట్టు చూసి ఆ బ్రాహ్మణుడు దాని విశేషం ఏమిటని చెప్పమన్నాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా ఈ కష్టాలు తొలగిపోయాయి చెప్పేసరికి ఆ కట్టెల మీద అతనికి ఆ వ్రతం మీద ఏదో బాగా గురి కుదిరింది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తాను కూడా చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెల మీద డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాననుకున్నాడు. అనుకోకుండా తను ఎప్పటికంటే రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు సేకరించుకుని భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రతం మహత్యము అతడు పుత్రపౌత్రాబ్ది కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకంలో చేరుకున్నాడు. ఇది 2వ అధ్యాయం వచ్చినది. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. महारुद्रेश्वराय नमो नमः। ఆచమనీయం ఉంటుంది. ఆచమనీయం లాస్ట్ ఆచమనీయం అంటే ఏమంటే మళ్ళీ తాగదు, అదంటే తాగితే అయిపోతుంది. శ్రీ మహామంగళ ద్వితీయోధ్యాయం సమర్పయామి. తృతీయ అధ్యాయం 3వ కథ. పూర్వము సత్యవాకు గల ఉల్కముఖుడు అనే రాజు ఉండేవాడు. పూర్వము సత్యవాకు గల ఉల్కముఖుడు అనే రాజు ఉండేవాడు. అతను సత్పర్వతను కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనే నదీ తీరాన భార్యతో కలిసి సత్యవ్రతము ఆచరిస్తుండేవాడు. ఆ వ్రతం చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితం ఏమిటి అని అన్నాడు. రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగా ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా ఈ పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారం స్పష్టి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే ఆ సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆ ఆపద మొక్కులు సంపదల మొక్కులు అనే మాట ఊరికి రాలేదు. అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశాడు. కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు. అమ్మాయి పెరిగి పెద్దదైంది, యుక్త వయసు వచ్చింది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడూ గుర్తు చేసిన అమ్మాయి పెళ్లిలో చూద్దాంలే అని దాటేసేవాడు.
తగిన వరుడు దొరికి గురించి విచారిస్తే కాంచీపురంలో ఓ కులవంతుడు ఉన్నాడని విని అతనితో ఎప్పుడైనా మన మాట నిలబెట్టుకుంటాడేమని భార్య అడిగింది. అంటే పెళ్లి చంబలలో పడి దేవుని మర్చాడు. దేవుడు సహనానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపగించిన వాడి తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుళ్ళు కలిసి వ్యాపార నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండే రత్నసానుపురానికి వెళ్ళాడు. ఆడిన మాటిన తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాపముచే ఎవరు చేసిన నేరానికి వాళ్ళు బలవుతారు, ఎవరో చేసిన నేరానికి వాళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మా అల్లుళ్ళని పట్టుకెళ్ళిపోయారు. రాజుగారు భయంకరమైన కారాగృహ గృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకొని వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపాన ఇక్కడి ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక, సరైన ఆరోగ్యం లేక ఇల్లాలి తిరిగి డబ్బు సంపాదించే బ్రతికేసాగారు. అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒక ఇంట్లో సత్యనారాయణ స్వామి చేస్తున్న చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన అతని కూతురు ముందు విషయం వినకుండా నానా దుష్పాలనేది తల్లి. ఆ తర్వాత విని తన తప్పు తీసుకొని, అంతేకాకుండా తాము మరచిన ఆ సత్యదేవుని వ్రతము ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడు రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతాన్ని నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి తీర్చమని కోరుకుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కలిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కళ్ళను కనిపించి ఆ వైశ్యులు అమాయకులు వాళ్ళని విడుదల చేయమని, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని, వాళ్ళకు కలిగిన ధనష్టం తిరిగి ఇవ్వమని సత్యదేవుడు కోరాడు. ఆ రాజు మరునాడు నిండు కొలులో తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించి ఆ వైశ్యులకు ఇక భయం లేదని దైవంశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపాదాలు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్లకు రెట్టింపు డబ్బులు ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించాడు. మూడో కథ ముగిసినది. జై శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఓం అఘోరేభ్యో ఘోరఘోరపతిఘోరేభ్యः సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యः. ఓం శ్రీ మహాఘ్రాయై నమః. శ్రీ ధూపం ఆఘ్రాపయామి. ధూపతిథిం ధూపం దదామి. ధూపం దుగ్ధలేన ధూపం ఆఘ్రాపయామి. సుగంధధూపం సమర్పయామి. ధూపానంతరే ఆనందమంగళ కర్పూర నీరాజనం కృత్వా నీరాజనానంతరం శ్రీమహాత్మనం చతురధ్యాయాంతర అద్య కరిష్యే. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరపతిఘోరేభ్యः సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యः. ఓం అడుగు పద్మా ఒకసారి అడుగు. నాలుగో కథ. రాజు వద్ద సెలవు తీసుకున్న వైశ్యులు తిరుగు ప్రయాణం చేశారు. వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రితండి సన్యాసి వేషధారి వచ్చి మీ ఓడలో ఏముందని అడిగాడు. వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చేయక పొగరుగా, ఓ తండ్రి ఏముంటే నీకెందుకు, దొంగలించడానికి వచ్చావా, ఆకులు అలములు తప్ప మా దగ్గర ఏమీ లేవు పో అని పరిహాసాలు ఆడారు. తథాస్తు అని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చిపోయినంత పని అయింది. దుఃఖించేసాగాడు. అల్లుడు వెంటనే మామ దగ్గరికి వెళ్ళి, ఇది ఆ త్రిదండి శాపమే, ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా అతన్ని వద్దకి పోయి వేడుకుందాం పదండి రండి అని అన్నారు. అలాగే మామ అల్లుడు ఇద్దరు త్రిదండి స్వామి వెతుకుతూ వెళ్ళి అతని
అతని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపచారాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి బాధపడకు, నువ్వు నీ మాటలు ఉల్లంఘించావు, నా పూజను విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడిని కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులే ఒక్కొక్కసారి నీ ఉపతలను గుర్తించలేదు. మూడునైన వాడిని నేనంతటి వాడును, కావున అగ్రహించక ప్రసన్నుడు కమ్ము. నా శక్తి కొలది నేను ప్రార్థిస్తున్నాను, నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అని ప్రార్థించగా ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన ఓడను ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుని పంపాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాడు. అది చివరిలో ఉంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని చెప్పి తన ముందుగా వేడింది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా ఓడ వద్దకు పరిగెత్తింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనముతో ఉన్న ఓడ మునిగిపోయింది చేశాడు. కళావతి భర్త కనబడకపోవడంతో దుఃఖించసాగింది. ఆమె దురవస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా భగవంతుని మాయ, నారాయణుని యొక్క మాయను తెలుసుకోవలసిన శక్తులు ఎవరు అని విలపించింది. కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలైంది. వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని చెప్పి ఆ దేవదేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సత్యదేవుడు ఆ వైశ్యుని యొక్క భక్తి విధేయతలకు ప్రసన్నుడై అసిరవాణిగా ఇలా పలికాడు. ఓ సాధు, నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకు వచ్చింది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిరిగి వస్తే అంత సవ్యంగా జరుగుతుంది అనగా కళావతి అలాగే చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి తిరిగి చేరాడు. అప్పటికప్పుడే వైద్యుడు తర్వాత ఇంటికి ప్రతి పౌర్ణమి సంక్రాంతి ఈ వ్రతం ఆచరించడం ఇహపరాలు పొందారు. ఓం శ్రీ సత్యనారాయణ శ్రీ మహాత్మనే నమో నమః. శ్రీమదస్య శ్రీ ఆనందేర్విహారహారతమలయా శుభ్రవస్త్రావతయా వీనభవదంతమండితాహరయా శ్వేతవస్త్రాసయా బ్రహ్మాయంగరప్రభృతివిం దేవై సుధావందిధ సామాన్భాదోః సరస్వధ్యే నమస్వధ్యే నిష్పేషదార్యావః. శ్రీమహాత్మనం అగ్రం కృత్వా అగ్రాసీనాం భవా అగ్రాం ధారయామి. అగ్రస్యోదో శ్రీమహాత్మనే నమో నమః. ఇప్పుడు సరస్వతీ దేవిని వేడుకుంటారు, ఎందుకంటే చతురాధ్యాయం. ఎందుకు సరస్వతీ దేవిని ఈ సమయంలో చతురాధ్యాయంలో వేడుకుంటారంటే తన ఒక బుద్ధి స్థిమితం లేకుండానే చేశాడు. బుద్ధి సిద్ధి అనేది సరస్వతి ఇచ్చే ఒక వరం అన్నమాట. బుద్ధి సిద్ధి ఇవ్వాలి, ఈ కథలాగా మనం ఉండకూడదు అనేది సరస్వతీ దేవిని కూడా ఈ సమయంలో వేడుకుంటారు. ధూపం ధూమం దధానం ధూపం ముద్రేణ ధూపం మాఘ్రాపయామి ధూపం సమర్పయామి ధూపానంతరం ధూపకృష్యేః ధూపస్యోః సుగంధ ధూపం మాఘ్రాపయామి ధూపానంతర ఆనందమంగళ కర్పూర నీరాజనం కృత్వా. ఓం శ్రీ మహాత్మనే నమో నమః. శ్రీకాంతాయ కళ్యాణప్రియేష్యాం శివే హరివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళేంద్రియ కౌశలే మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. బృందారణ్య నివాసాయ రుక్మిణీ బలరామానుజ లక్ష్మణీ ప్రాణనాథాయ భారతసుదాయ మంగళం.
పంచమ అధ్యాయమా 5వ కథ. పంచమ అధ్యాయం 5వ కథ చెప్తున్నాను వినండి. ప్రజారంజకంగా పాలించే తంత్రుడు తినకుండా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణించారు. ధనధాన్యములు అన్ని నశించాయి. రాజు తన సత్యదేవుని యొక్క లెక్క చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజ చేశాడు. అప్పుడు అతని 9 కొడుకులు ధనధాన్యములు తిరిగి పొందారు. ఓ మునులారా, చూశారా, ఎవరు మిక్కిలి దుర్లభమైన సత్యదేవుని పూజ చేస్తారో వారి సత్యదేవుని కృపచే ధనధాన్యములు తిరిగి పొందుతారు. 4 వర్ణాల్లో ఏ వర్ణమైన వారిని చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులను పొందుతారు, బంధు విముక్తి పొందుతారు. నీతుడు వర్ణాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి వెళ్తాడు. సౌలు గురులారా, ఏ వ్రతము చే మనుషుడు దుఃఖం నుండి ముక్తి వాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను. ఇది కలియుగంలో విశేష ఫలప్రదము కలది. ఆ దేవదేవుడు సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా చెబుతారు. సత్యదేవుడు ఆయన ఆయా రూపములను ధరించి భక్తుల కోరికలు తీర్చి సత్యరూపుడే కాగలడు. కావున ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో వారి పాపములు తొలగి సత్యదేవుని కృపచే నశించునని సౌనికాది మహాములు సూత్రులు చెప్తారు. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. भोगीफलसमायुक्तं नागवल्ली प्रतिचूर्णं कर्पूरताम्बूलं श्रीमहाप्रसादं महानिवेदयामि। आपो ज्योतिरसः भोगीफलसमायुक्तं नागवल्ली प्रतिचूर्णं कर्पूरताम्बूलं नैवेद्यं ताम्बूलं कृत्वा ओम श्रीमहात्मने नमो नमः। आपो ज्योतिरसः अमृतं भूर्भुवस्सुरं जननी ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे ब्रह्मवा अमृतोद्भवा अमृतवर्षिणी अमृतं श्रावय श्रावय। ओम श्री महात्मने नमः।
यथासामं निषेतोऽग्नेतो पायवस्यो मायवस्यो देवो वस्य विदा प्राते दृष्वेष्टवसमान्यकर्मणे अग्न आवां विहिते तृणानो हव्यदातये निहोता शक्तिवर्षि षण्णो देवीरविष्ट आवो बन्धुपीडये सव्योः देवीरविष्टवन्तु नः ओम श्री महासत्यदेवाय नमः नानाविध मंत्र पत्र पुष्पाणि अर्चनारंध्रं श्री महासत्यदेव कृतावधानं परिपूर्णं समर्पयामि। ओम श्री सत्यनारायण मूर्ति की जय। పిల్లలు బాగుండాలి, ఇంట్లో ఆయుధాలు ఆరోగ్యంగా ఉండాలి, ఉద్యోగ వ్యాపారం స్థిరంగా ఉండాలి, బాగా వేడుకోండి. ఆయుర ఆరోగ్యమే మెయిన్, ఇవన్నీ తర్వాత ఆయుర ఆరోగ్యం బాగుండాలని వేడుకోండి. సర్వజ్ఞంధేకరం దేవాం సత్యదేవాన భవతి శ్రీ మహాలక్ష్మీం కృత్వా శ్రీ మహాసత్యనారాయణ నారాయణం కృత్వా నివళం కరో శ్రీ మహాసత్యదేవాకరీ సత్యనారాయణాంత్రం కలియుగవరదాం కాంతనోద్భవం నమామి ప్రణతోస్మి సత్యనారాయణాన్ అభూజ్యోతిర్భవదా శ్రీ కార్యాగృత్వాం బ్రహ్మభావహరిణ్యం శ్రుత్వ కార్యాంతరం సర్వసిద్ధికరాన్ అస్యేహే యఃపూజితో మహాత్మం పూజాంతర అద్య గరీషే. తెలిసి చేసిన తప్పులు, తెలియని చేసిన తప్పులు అన్నిటినీ మన్నించండి, ప్రార్థించండి. అంజనీ పుష్పాణాంతరం ఆద్యమనంతరం హ్రీషే అస్యాః మంత్రహీనం వ్యాహీనం భక్తిహీనం యఃపూజితో శ్రీ మహాత్మనం భావాణి వికృత్వా శ్రీ మహాసత్యదేవాయ నమో నమః. మా మంగళహారతి అందరం ఏ పద్మ మీరంతా మంగళహారతి అంటారు, ముగ్గురు వచ్చేది మంగళహారతి నేను ఓం రాజాధిరాజాయ ప్రసన్నదాయినే నమో వయం వై శ్రవణాయ తెలంగాణ కూడా తీసుకొచ్చామను మాయమత్యో కామేశ్వరో వై శ్రవణో వదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీ మహాత్మనే నమః. శ్రీమదీమదీ మండల ధరణీధర మండల గండలస్య నిగళిదురాసురవందిత శ్రీవరాగ క్షేత్ర భూతినస్య శ్రియకాంతాయ కళ్యాణ నిదే నిదేశిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రియ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. బృందారణ్య నివాసాయ రుక్మిణీ బలరామోనచ శ్రీ మహాపార్థసుదాయ మంగళం. శ్రీ సతదేవాయ మంగళం. పుష్పాణి సమర్పయామి. ఆదమనీయం కృత్వా ఆదమనీయానందరే శ్రీ మహాత్మనం కృత్వా శ్రీ మహాం ఆదమనీయం సమర్పయామి. పెట్టుకుంటాను, తిన్నగా పెట్టుకో. అలా జరుగు, ఇటు ఇటు తిరుగు. ఫస్ట్ అమ్మగారు, వీళ్ళ అమ్మగారు, దాని తర్వాత పిల్లలు తీసుకో. ఏమండి ఆడతాను తీసుకోండి. అవి బాగా వెళ్ళిపోయింది దమ్మా కాయ కర్పూర ఇంకా అంతా కర్పూరం